జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పును. నేను ఈ సింహాసనం నందు 3 గుడ్లు పెట్టినాను, మరియు మరి ఒక 3 గుడ్లను సింహాసనం కింద పెట్టి ఉన్నాను. అటులైన మొత్తం ఎన్ని గుడ్లు? రాజుగారు, ఒక చిన్న సందేహం. సందేహం తీర్చడంలో మాకన్నా గలు ఉన్నదా? మామూలుగా అయితే గుడ్లు కోడి కదా రాజుగారు పెట్టేది. మహామంత్రి, ఎవరు భరించలేకున్నాను. ఇక ఇది మీ తర్కములకే వదిలేస్తున్నాను. మీరే ఈ సమస్యను పరిష్కరించండి. ఇటు రమ్ము. వెంకట కవి సమానుడను తర్కముడికి దిగమొక పెట్టువాడిని, నాకు ఇది ఒక సమస్య. ఇటు రమ్ము. మందబుద్ధి, జాగ్రత్తగా వినుము. నేను నీకు 10,000 ఇచ్చాను. అయినను నీవు ఎలా తీసుకుంటేవి? 10,000. మంత్రి గారు, ఒకసారి మీరు కళ్ళు చూసుకుంటారా? మీరు చూసుకుంటారా? దుర్మార్గుడా! అయ్యో ప్రభు, రక్షించండి ప్రభు. మహారాజా 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 మాలాంటి సామాన్యులను రక్షించేది ఎవరు ప్రభు? మహామంత్రి ప్రభు భయపడలేదు. విశ్రాంతి గృహంకు వెళ్ళి వచ్చింది. అంతమంది ఏమి నీ యొక్క దుశ్చర్య? నా సింహాసనం పట్టుకున్నాం. ఒక నిమిషం సింహాసనం. మందమంది ఏమి నీ ఆ దుశ్చర్య? మాకు వివరింపు. మంత్రి కదా, తనకి ఇచ్చిన 10,000 తిరిగి తీసుకోమన్నారు. అందుకని నేను కత్తితోటి తన 10,000 నరికి తీసుకుందాం అనుకున్నాను. అయ్యో, ఏమి ఈ శిరోభారము! పరిష్కరించలేకపోతున్నాము. మహామంత్రి ప్రభు, ఏమి ఈ సమస్యకు పరిష్కారము? ఈ జటిల సమస్యకు ఒకే ఒక పరిష్కారం ఉంది మహాప్రభు. మన రాజ్యంలో పూర్వశైలంకు పూర్వమున 16 మైళ్ళ దూరంలో అగిరిపల్లి అనే రాజ్యంలో ఎస్ఎల్ఎం ట్రైనింగ్ జరుగుతుంది మహాప్రభు. అక్కడ అత్యుత్తమమైన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అధ్యాపకుల చేత భాష తర్కము బోధించబడుతుంది మహాప్రభు. మన గురువు గారిని, తమ మందబుద్ధిని అక్కడికి పంపించవలసిందిగా మనవి మహాప్రభు. అవును, మేము విన్నాము. అక్కడ అగిరిపల్లి రాజ్యంలో అత్యంత సుశిక్తులైన వారితో ఇటువంటి అతి తెలివి కలిగిన వ్యక్తులను ఏ విధంగా శిక్షించాలో, శిక్షణ ఇవ్వాలో అక్కడ శిక్షణ ఇస్తున్నారని మాకు తెలిసి ఉన్నది. కావున నా ఆజ్ఞ మేరకు ఈ యొక్క గురువు గారిని, అటులనే ఈ అతి తెలివి ఉన్న శిష్యురాలను అక్కడకు అతి త్వరగా, అతి వేగముగా పంపవలను. మాలాంటి ఎత్తులో మాలాంటి ఉపాధ్యాయులకి జీవితంలో ఎంతగానో ఉపయోగపడేటువంటి శిక్షణను, ఇలాంటి శిక్షణను మాకు ఇస్తూ, ఇలాంటి శిక్షణలు మాకు ఇంకా ఎన్నో కల్పించాలని, ఇలాంటి అవకాశాలు మాకు ఇచ్చినందుకు ఎఫ్ఎల్ఎన్ అందరూ తరఫున మీకు పూర్వపూర్వక అభినందనలు.